అతను ఒక మత్తు పదార్థాల సామ్రాజ్యానికి రాజు. మొక్కజొన్న పొలాల్లో పుట్టిన సాధారణ రైతు కుర్రాడు, కానీ మైండ్ మాఫియా కంటే పెద్దది. సిరియాలో వాచ్ టవర్స్, మిలిటరీ లాంటి జైల్స్ ఇవన్నీ అతని కోసం మాత్రమే కట్టారు. అతని పేరే ఎల్ చాపో గుజ్మాన్. అమెరికా, మెక్సికో, ప్రపంచం మొత్తం అతడి పేరు చెప్తే వణికేది. కానీ అతనిని పట్టుకోవడం అంత ఈజీ కాదు. 2001లో మొదటిసారి జైల్లో వేసినప్పుడు ఎల్ చాపో లాండ్రీ బాస్కెట్లో దాక్కుని జైలు నుంచి పారిపోయాడు. అప్పటి నుంచి దాదాపు 13 సంవత్సరాలు ప్రభుత్వం అతని ఛాయ్ కూడా పట్టుకోలేకపోయింది. 2014లో మళ్ళీ పట్టుకుని మిలిటరీ సెక్యూరిటీ జైలుకి పంపించారు. కానీ ఎల్ చాపో అంటే ఏంటో తెలుసుగా. ఈసారి జైల్ బాత్రూమ్ కింద 1.5 కిలోమీటర్ టన్నెల్ తవ్వించి ఆ టన్నెల్లో లైటింగ్ సిస్టమ్, వెంటిలేషన్ కోసం స్పెషల్ ఎయిర్ ప్యూరిఫైయర్, అంతేకాకుండా చాపో నడవకూడదని స్పెషల్గా ఒక బైక్ వేశారు. ఆ బైక్ వేసుకుని సినిమాలో చూపించినట్టు టన్నెల్ గుండా నైట్ టైంలో పారిపోయాడు చాపో. అది 34 నిమిషాల మాయాజాలం. 2016లో మూడోసారి అమెరికా, మెక్సికో కలిసి గ్రాండ్ ఆపరేషన్ చేస్తూ ఎలాగోలా పట్టేశారు చాపోని. కానీ ఈసారి గేమ్ మారింది. ఇప్పుడు ఎల్ చాపో ఏడిఎక్స్ ఫ్లోరెన్స్ అనే అమెరికా సూపర్ మ్యాక్స్ జైల్లో ఉన్నాడు. దీన్ని ఆల్కట్రాజ్ ఆఫ్ ద రాకీస్ అని పిలుస్తారు. ఇక్కడ గోడలు 12 అడుగుల కాంక్రీట్ వాల్స్, 24 గంటల కెమెరాలు, రోజుకి 23 గంటల ఐసోలేషన్. ప్రపంచంలో ఎవరూ తప్పించుకోలేని జైలు అది. ఇప్పుడు ఎల్ చాపో దశ రాజుగానే మొదలైంది, కానీ ప్రపంచంలోనే అతిపెద్ద గడియార గదిలో జీవితాంతపు ఖైదీగా ముగిసింది. కానీ అతడి పేరు వింటే ఇప్పటికీ ప్రపంచంలోని అన్ని గోడలు వణుకుతుంటాయి. ఎందుకంటే ఇది ఎల్ చాపో గుజ్మాన్ గాథ. రాజులు వస్తారు, పోతారు, కానీ చాపో లాంటి నేమ్ చరిత్రలో పదిలంగా ఉండిపోతుంది.